ఈ పూల వెంకట సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా 2 టనళ్లను కూడా ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఏదైతే వెలుగొండకు సంబంధించినటువంటి టన్నెల్ 2లో మనందరం కూడా ఉన్నాం. ఈ టన్నెల్ 2లో కూడా చాలా క్లిష్టమైనటువంటి వర్క్. ఇప్పుడే మనం నడుచుకుంటూ వస్తూ ఉంటే ఈ 30 మీటర్లోనే 3 చోట్ల కొలాప్స్ అయి కింద పడినటువంటి ఏదైతే రాక్స్ ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి క్లిష్టమైనటువంటి పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గాలి వదిలేస్తే మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో మరి హెడ్ వర్క్స్ గానీ, టన్నెల్ 2కి లైనింగ్ అండ్ బెంచింగ్ పనులు గానీ, వేడర్ కెనాల్ అయితే మొన్ననే 460 కోట్లు పెట్టి ఆ లైనింగ్ అండ్ సిసి వాల్ నిర్మాణం గానీ ఇవన్నీ పనులు పూర్తి చేసుకుంటూ వస్తుంది. ఈ పనులన్నీ ఒక ఎత్తు. ఈ టన్నెల్ 2లో ఇప్పుడు మనం చూసేటువంటి చిక్కుబడిపోయినటువంటి టన్నెల్ బోరింగ్ మెషిన్ ఒక ఎత్తు. ఎందుకంటే ఇన్ని పనులు మనం పూర్తి చేసిన ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ కనుక మనం తీయకపోతే ఒక చుక్క నీరు కూడా మరి ముందుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ ఇట్లా చిక్కుబడిపోయి ఉంటే దీన్ని వెలికి తీయడానికి వీలు లేకుండా హైకోర్టు స్టే ఆర్డర్ దీని మీద ఇచ్చి ఉంటే కనీసం చిన్న ప్రయత్నం కూడా చేయకుండా మరి ఆ రోజు వెలుగొండ పూర్తయిపోయిందని ఇన్ని క్లిష్టమైనటువంటి పనుల్ని దగ్గర 3,000 కోట్ల రూపాయల విలువైన పనులు ఇంకా మిగిలి ఉండగానే ఆయన మరి జాతికి అంకితం అని చెప్పి ఈ యొక్క జిల్లాను గాని ఇక్కడ రైతులు గాని ఎంత మోసం ఎంత దగా చేశాడో ఇవాళ ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఇక్కడ చిక్కుకున్నటువంటి విషయాన్ని చూస్తేనే మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి.